ప్రతి ఒక్కరు కూడా మరొకసారి క్రీస్తు వారి పేరట శుభము వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని విందాం. దయచేసి పిల్లలు అల్లరి చేయకండి, కూర్చోండి ఒక చోట. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగి మమ్మల్ని పోషించి సంరక్షిస్తున్న ప్రియా పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన ఘనమైన నామానికి స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటూ ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ వాక్యము ద్వారా మా బ్రతుకులను కట్టుకోవడానికి, మీ వాక్యం ద్వారా విశేషమైన జ్ఞాన విషయాలు నేర్చుకోవడానికి, మా బ్రతుకులను సరిదిద్దుకోవడానికి, సరిచేసుకోవడానికి మీరు ఇచ్చిన జ్ఞాన గ్రంథములోని, పరిశుద్ధ గ్రంథంలోని విషయాలు మాకు తెలియజేయమని, మీ పరిశుద్ధాత్మ సహాయంతో మా జీవితాలతో మాట్లాడమని తండ్రి, మా ఆత్మలను బలపరచమని, మీరే సహాయం దయచేయమని, నన్ను మరుగుపరచండి. నీ ఎదుట నిలబడడానికి పనికిరాని మమ్ములను క్షేమంగా నడిపిస్తున్న దాన్ని బట్టి స్తోత్రాలు నాయనా. మరొకసారి ప్రార్థిస్తున్నాను, ప్రాధేయపడుతున్నాను. ఈ వాక్యం ద్వారా మా హృదయాలతో మాట్లాడమని, మీ పరిశుద్ధాత్మ సహాయంతో నింపి బలపరిచి మీరే మహిమ పొందుకోమని క్రీస్తు వారి పేరట బ్రతిమాలికను వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రియ దేవుని సంఘ బిడ్డలారా, దేవుని కృపను బట్టి మనమందరము కూడా దేవుని సన్నిధానంలో నిలిచి దేవుని వాక్యాన్ని వినడానికి దేవుడు మంచి అవకాశాన్ని దేవుడు మనకు దయచేశారు. అందుని బట్టి దేవునికి స్తోత్రము, మహిమ, ఘనత, ప్రభావములు చెల్లునుగాక. మనం తెలుసుకుంటున్న విషయం ఏంటంటే, మరణం గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకుంటున్నాం. గతించిన వారంలో మరణాలు ఎన్నో తెలుసుకున్నాం. కనబడని మరణం గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. అయితే మనిషికి కంటికి కనబడే మరణం చాలా భయానకంగా తీసుకుంటున్నాం చాలామంది. కంటికి కనబడుతున్న మరణం అనేది మనిషికి ఉన్నది. ప్రతి మనిషి ఈ లోకంలో పుట్టిన తర్వాత చనిపోవాల్సిందే. ఇది దేవుడు ఇచ్చిన తీర్మానం. జరుగుతుంది. ఎంత గొప్పవాడైనా, ఎంత డబ్బున్నవాడైనా, ఎంత జ్ఞానవంతుడైనా, ఎంత నీతిపరుడైనా, ఎంత భక్తిహీనుడైనా అందరూ కూడా ఈ లోకంలోంచి వెళ్ళిపోవలసిన వారమే ఏదో ఒకరోజు. ఈ మరణము భౌతిక సంబంధమైన మరణం. అంటే ఈ శరీరం పాతిపట్టబడమో, లేకపోతే కుళ్ళిపోవడమో, లేకపోతే కాల్చడమో జరిగే మరణం. అంటే మరణం ఇది భౌతికమైనది. ఈ భౌతికమైన మరణాన్ని ఏమన్నాడంటే ఇంగ్లీష్లో ఫిజికల్ డెత్ అని అంటారు. ఫిజికల్ డెత్. మనం ముందు నేర్చుకున్నది గత వారం, అది స్పిరిచువల్ డెత్. అది కంటికి కనబడదు. కంటికి కనబడదు, కానీ ఈ మరణం కంటికి కనబడుతుంది. మా తాత చనిపోయాడను, మా నాన్న చనిపోయాడను, మా అమ్మ చనిపోయారను, మా ముత్తాతలు చనిపోయారని చెప్పుకుంటాం చూడండి. దానిని ఫిజికల్ డెత్ అంటాడు. ఇది ప్రతి మనిషికి ఉంది. ఇక్కడ మాట్లాడుతున్న నాతో సహా వింటున్న మనందరితో, ఎక్కడెక్కడో వింటున్న ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక రోజు రుచి చూసే రోజు అది. కానీ ఆ మరణం గురించి దేవుడు చాలా విషయాలు మనకు తెలియజేయాలని ఆశపడుతున్నారు ఈరోజు. ఎందుకంటే ఆ మరణం గురించి తెలుస్తున్నప్పటికీ ఏమాత్రమో గ్రహింపు లేని జీవితాలుగా ఈ లోకంలో చాలామంది ఉండడం మనం గమనించవచ్చు. చూస్తున్నారు, వింటున్నారు, ప్రమాదాలు జరుగుతున్నాయి, మరణాలు వస్తున్నాయి. ఎలా వస్తున్నాయో చూస్తున్నాం, కానీ ఏమాత్రము చలనం లేదు. అంతే అనే స్థితిలో వెళ్ళిపోతున్నాం. కరెక్టేనండి. మనిషి పుట్టిన ప్రతి మనిషి ఈ లోకంలో చనిపోవడం దేవుడు రాసిన తీర్మానమే. అయితే ఈ మరణంలోపు మనం ఎలా ఉండాలనేది ప్రాముఖ్యమైనది. దాని గురించి చెప్తుందే దేవుని గ్రంథం. సరే, ఈరోజు అసలు మనం చూస్తే బైబిల్లో ఈ మనిషిని ఎలా తయారు చేశాడంటే దేవుడు, ఆదికాండ గ్రంథంకి ఒకసారి వెళ్దాం. ఆదికాండ గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి తీద్దాం. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయును ఊదగా నరుడు జీవాత్మాయను. అంటే జీవించేవాడయ్యాడు. ఎప్పుడు? దేవుడు మంటితో నరుని చేసినప్పుడు. అంటే ఈ శరీరం దేంతో నిండుందంటే మట్టితో. అందుకేనండి చాలామంది బాగా అలసిపోయిన తర్వాత కష్టపడి దుమ్ములో లేకపోతే అక్కడక్కడ పనిచేసినప్పుడు చూడండి, శరీరాన్ని ఎలా నలపండి, ఏమొస్తుంది?
అంటే బయట నుంచి దుమ్ము అయి ఉండొచ్చు, మన చర్మం నుంచి వస్తున్న అయి ఉండొచ్చు. మనం అందుకనే ఎవరైనా చనిపోయిన వ్యక్తిని తీసుకెళ్ళి పాతి పెడితే కొంతకాలం వెళ్ళి చూసామనుకోండి, అక్కడ ఏముంటాయి? ఎముకలు ఉంటాయి. మరి కొంతకాలం వెళ్ళి చూడండి, ఆ ఎముకలు కూడా పాడైపోతూ ఉంటాయి. అంటే ఈ ఎముకలతో చూడండి, ఆ మాట కూడా చూద్దాం. యోబు గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట మాట్లాడుతున్నాడు చూడండి. చర్మముతోనూ మాంసముతోనూ నీవు నన్ను కప్పితివి, ఎముకలతోనూ నరములతోనూ నన్ను సంధించితివి. మనకి జాయింట్ చేసింది ఏంటో తెలుసా? ఎముకలు, నరాలు. అందుకే ఎముకలు విరిగితే వాటిని అతికించడానికి మనిషి ఎన్నో ప్రయత్నాలు కదా. అంటే మనిషి ఉన్న జ్ఞానం బట్టి, దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి ఇరిగిపోయిన ఎముకల్ని అతికించగలుగుతున్నాడు, చర్మాన్ని తయారు చేసి మళ్ళీ పెట్టగలుగుతున్నాడు. అది కూడా మనిషి సహాయంతో మాత్రమే. గాలిలోని తీసుకొచ్చి ఏం చేయలేడు మనిషి. ఒక ఎముకను గాలిలోంచి, లేకపోతే సరే దేవుడు మట్టితో తయారు చేశాడు కదా, ఆ మట్టిలోంచి తయారు చేయగలమా మనం? మళ్ళీ వెళ్ళి మట్టిలో కలిసిపోతున్నాం, మట్టి అయిపోతున్నాం కదా ఈ శరీరం. సరే, శరీరంలో ఏదైనా భాగం పోయిందనుకోండి, ఒక శాస్త్రవేత్తను అడగండి వెళ్ళి, మళ్ళీ మట్టి తీసి ఆ మట్టితో ఒక మనకు శరీరానికి కావాల్సిన ఒక అవయవాన్ని తయారు చేసి మళ్ళీ పెట్టమని జరుగుతుందేమో. అంటే దేవుడు తప్ప ఇది ఎవరో చేయలేదు. అందుకే మనకి అర్థం కావాలి దేవుని యొక్క గొప్పతనం. సరేనండి, మనం దేవుని ప్రణాళికలో భాగంగా మట్టితో చేయబడ్డాం కదా. అందుకే ఆ మట్టితో చేయబడిన ఈ శరీరాన్ని ఎలా చేశాడంటే ఎముకలతోనూ నరములతోనూ బిగించాడంట. చూడండి, మనం ఏదైనా విషయాల్లో బిగిస్తూ ఉంటారు. ఒక మెకానిక్ అయి ఉండొచ్చు, లేకపోతే దాన్ని బిగిస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక కార్పెంటరీ వర్క్ ఉన్నారనుకోండి, మంచం తయారు చేయాలి. ఏం చేస్తారు? ఒక కోడికి ఒక కోడు, దాన్ని కోళ్ళు అంటారు కదా, కలిపి దాన్ని బిగిస్తారు. అప్పుడు ఆ మంచం మీద మనం పడుకోవడానికి కానీ ఉపయోగం ఉంది, ఉపయోగపడడానికి మనకి. అలాగే ప్రతి వస్తువు, ఒక బెంచ్ ఉందనుకోండి, అది కూడా అంతే కదా. అలాగే దేవుడు మనల్ని తయారు చేయడానికంట బిగించాడంట. దేంతో? ఎముకలు, నరాలతో. అందుకే నరాలు తెగితే భాగాల విషయాల్లో ఇబ్బంది కలుగుతుంది. అందుకే నరాలు, ఏదైనా ప్రమాదంలో నరం తెగిందనుకోండి చాలా ఇబ్బంది అవుతుంది నరాలని అతికించడం. అందుకే చెప్తున్నాడు, మిమ్మల్ని తయారు చేసింది ఎలాగంటే నరములతో, నరాల సంధించాడు, లేకపోతే ఆ ఎముకలతో కూడా సంధించి బిగించాడంట మనల్ని. అంటే ఈ శరీరం వేటితో భాగమై ఉందో వాటి గురించి దేవుడు చెబుతూ వాటిని మనకు తెలియజేస్తున్నాడు. ఇవన్నీ నేనే చేశాను, ఇవన్నీ నేనే చేశాను. అందుకే మళ్ళీ కూడా మనం ఎలా అయితే మట్టిలో తయారయ్యామో మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోవాలి? ప్రసంగి గ్రంథం తెద్దాం ఒకసారి. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం. మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును. మన్నైనది అంటే మట్టిలోంచి వచ్చింది, మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోద్ది? నిజంగా చూడండి, ఎవరు గాలిలో కలిసిపోరు. ఈ శరీరం గాలిలో కలదు, అవునా? గాలిలో కలుస్తుందా? మట్టిలోనే కలవాల్సిందే. అది ఎక్కడ పడేసినా కూడా మట్టిలోకి వెళ్ళాల్సిందే. అర్థమవుతుందా? ఈ శరీరాన్ని మరొక విధంగా మనం చేసుకోవడానికి అవకాశం లేదు. చనిపోయిన నిర్జీవమైన ఈ శరీరాన్ని, ఫిజికల్గా చనిపోయిన ఈ శరీరాన్ని మరొక విధంగా మనం ఉపయోగించుకోవడానికి అవకాశం లేదు. అందుకే ప్రపంచంలో ఎంతమంది చనిపోతున్నా మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోవాలి? మట్టిలోనికే. అది దేవుడు చెప్తున్నాడు. ఇది దేవుడిచ్చిన దారి. దేవుడు మనల్ని పుట్టించాడు, తయారు చేసి మనల్ని పుట్టించి లోకంలో పంపిస్తున్నాడు. మళ్ళీ అదే శరీరం మళ్ళీ మట్టిలో కలిపి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇది జరగాల్సిందే. నేను కాదండి, నేను కోటీశ్వరుణ్ణి, ప్రపంచము గుర్తించినంత డబ్బు ఉంది నా దగ్గర, మనుషులు చూడలేనంత శక్తి ఉన్న దగ్గర, మనుషులకి తెలియని జ్ఞానం ఉంది నా దగ్గర. ఇదిగోండి, సృష్టిలో అనేక గ్రహాలకు వెళ్ళే శక్తి ఉంది, నేను అంత దూరం వెళ్ళగలను. ఇంకో జ్ఞానం ఉన్నా ఎంత గొప్పవాడువైనా మరణం నువ్వు చూడాల్సిందే. నేను చూడండి అనే మనుషులు ఎవరో చూపించండి. ఉన్నారా ఎవరైనా? ఒకప్పుడు కొంతమంది గొప్ప వ్యక్తులు అనుకున్నారు, మేము చనిపోకుండా ఉంటాము. అట్లీస్ట్ వాళ్ళ వయసును పెంచుకోవడానికి కూడా అవ్వలేదు కొంతమందికి. అలాంటి పేర్లు ఎన్నో లోకంలో. అలాంటి వారు ఎంతోమంది
అలాంటి గొప్ప రాజులుగా పిలువబడిన వారు అనేక మంది, అంత గొప్ప డబ్బున్నవారు పిలువబడిన వారు అనేక మంది, అందరూ ఈరోజు వెళ్ళిపోయారు. ఇది దేవుడు ఇచ్చిన ప్రణాళిక, దేవుడిచ్చిన మనిషికి ఆ ప్లాన్ అంతే. ఇక అక్కడి నుంచి జరిగేది ఏంటనేది మనుషులకు తెలీదు, కానీ క్రైస్తవులుగా ఉన్న మనకి తెలుసు. అయితే ఈ మనిషి శరీరం క్షణానికి ఎంతమంది చనిపోతారో తెలుసా? భూమి మీద సెకండ్కి చనిపోయేవారు 3 ప్రపంచంలో. ప్రపంచ జనాభాతో పోలిస్తే సెకండ్కి చనిపోతున్న వారు 3 నిమిషానికి ఎంతమందో తెలుసా? 120 మంది చనిపోతున్నారు. దేనికి? నిమిషానికి. అంటే మరణం గురించి చూడండి, సెకండ్కేమో 3, నిమిషానికేమో 120 మంది, మరి గంటకే మనం లెక్క పెడితే మామూలుగా సహజంగా 11,000 మంది చనిపోతున్నారు గంటకే ప్రపంచంలో. అంటే మనం ఉన్న ప్రాంతం అని కాదు, ప్రపంచం. ఎన్ని కోట్ల జనాభా ఉన్నారు? ఈ జనాభాలో 11,000 మంది గంటగా చనిపోతున్నారు. రోజుకి 1,50,000 మంది చనిపోతున్నారు. రోజుకి 1,50,000 మంది. అంటే ఎంతమంది చనిపోతున్నారంటే అర్థం ఏం కావాలో తెలుసా? దేవుడిచ్చిన ప్రణాళికలో భాగంగా వెళ్ళిపోతాల్సింది కదప్ప నేను ఆపుకోలేను. అందుకే చూడండి, చాలామంది అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది దేవుడి గురించి. ఎక్కడ? మరణం దగ్గరికి వెళ్ళేటప్పుడు బాబోయ్ భయం. చాలామందికి మరణం అంటే భయం. ఎందుకు? దాని నుంచి తప్పించే వ్యక్తి లోకంలో లేరు, కానీ మరణం నుంచి విడిపించేవారు ఉన్నారు, ఆయన యేసుక్రీస్తు వారు. కానీ మరణం నుంచి తప్పించేవాడు లేడు. అంటే ఈ భౌతిక మరణం నుంచి తప్పించేవాడు ఎవరు లేరు. ఒకవేళ లోకంలో కొంచెం ఎక్కువ కాలం బ్రతకాలంటే అవకాశం దేవుడే ఇవ్వాలి తప్ప మళ్ళీ. అందుకే కొంతమంది చూడండి, నేను ఆఖరికి చనిపోయాను, ఇంకా సెకండ్ ఉంటే నన్ను మోసేవారండి, ఇదిగోండి 10 సంవత్సరాలు అయింది, దేవుడు ఇలా కాపాడుతున్నాడు అంటారు. చూడండి, అంటే దేవుని మహిమ కోసం దేవుడు నిలబెట్టవచ్చు, ఉంచవచ్చు, కానీ వాడు కూడా చనిపోవాల్సి. అందుకే యేసుక్రీస్తు వారు చనిపోయిన వారిని లేపారు. చూడండి, కొంతమందిని చిన్న బిడ్డనై ఉండొచ్చు, యవనస్తున్నై ఉండొచ్చు, లేపారు. మరి యేసుక్రీస్తు వారు దేవుడు కదా, లేపారు కదా, మరి వాళ్ళు ఏమయ్యారు? అంటే ప్రణాళికలో భాగంగా దారిలో, అంటే ఎలా అయితే దేవుడు చేశాడో మళ్ళీ అక్కడికి వెళ్ళిపోవాల్సిందే. ఎందుకంటే దేవుడు ఈ ప్రణాళికను స్టాప్ చేయాలంటే ప్రపంచమే నాశనం అయిపోవాలి. అప్పటి వరకు ఇది ఇలా జరుగుతూనే ఉంటుంది. అయితే మనం చూస్తే ఏమండి, ఈ మరణం అంటే ఏంటంటే ఆత్మ, ఈ భౌతిక మరణం అంటే ఏంటంటే ఆత్మ ఈ శరీరం నుంచి విడుదల వెళ్ళిపోవటం. ఆత్మ శరీరం నుంచి విడుదల వెళ్ళిపోవడాన్ని మరణం అన్నాడు దేవుడు. మరణం అంటున్నాం, తెలుసా మీకు? అర్థమైందా? ఆత్మ ఈ శరీరం నుంచి బయటికి వెళ్ళిపోవడమే మరణం. మొదటగా కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదివి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక, క్షమించండి, మొదటి 2 వచనాలు. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. ఈ శరీరం ఏమైపోద్దంట? ఈ భూమి మీద ఉన్న గుడారం, అంటే మన ఇల్లు కాదు, మనం నివసించే గుడారం కాదు, ఇల్లు కాదు. ఏ గుడారం గురించి మాట్లాడుతుందంటే శరీరం అనే గుడారం. ఈ గుడారం శిథిలమైపోద్ది ఎప్పుడు? ఆత్మ ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయింది అనుకో, దీనికి జీవం ఉండదు, ఇది మాట్లాడదు, ఇది చూడదు, ఇది వినదు, ఇది స్పందించదు. ఈ శరీరం ఏం లేనప్పుడు? ఆత్మ లేనప్పుడు. అంటే ఈ మరణం అంటే ఏంటంటే చెప్పనా, ఈ ఆత్మ ఈ శరీరం నుంచి బయటికి వెళ్ళిపోవడం, ఈ గుడారం నుంచి బయటికి వెళ్ళిపోవడం. అప్పటి వరకు ఎక్కడ నివసించావు నువ్వు? మనం అంటాం పలానా ఊర్లో మా ఇల్లు ఉందండి, పలానా ఊర్లో మేము జీవించే వాళ్ళని అంటాం. మనం నిజంగా అంటాం కదా. మీది ఏ ఊరు అమ్మ అంటే పలానా ఊరు, పలానా ఇల్లు, మాది బిల్డింగ్ ఉందండి, మా పెంకిటిల్లు ఉందండి, లేకపోతే తాటికిల్లు ఉందని చెప్పుకుంటాం. నిజంగా నీ ఇల్లు ఏంటో తెలుసా? నిజంగా ఆలోచిస్తే నీ ఇల్లు ఏంటో తెలుసా? నీ శరీరం. అదేంటి నా శరీరం నాకు ఇల్లేంటి? అందుకే మనుషులు చనిపోయిన తర్వాత ఎవరైనా చనిపోయారనుకోండి, ఆయన ఏడండి అంటారు. ఆయన ఏడండి అంటే వెళ్ళిపోయాడండి. మరి అక్కడ శరీరం కనబడుతూ ఉంటుంది.
మరి ఆయన బాడీ ఏదండి? ఆయన బాడీ ఎవరి బాడీ? వినండి, ఆయన బాడీ ఎవరిదైనా వెళ్ళిపోయాడు కదా. వెళ్ళిపోయిన అతని బాడీ ఇక్కడ ఉంది, మరి ఇతను వెళ్ళిపోయాడు అంటే ఈ శరీరం ఏంటో తెలుసా? వెళ్ళిపోయిన అతను నివసించిన ఇల్లు. అది చెప్తున్నాడు, గుడారము. నివసించేది ఎవరు నివసించేది అంటే ఆత్మ. అందుకే ఆత్మే జీవింపజేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం. అంటే మనల్ని జీవింపజేసేది ఏంటంటే, ఇలా మాట్లాడించేది ఏంటంటే, ఇలా సంధించేది ఏదంటే, మీతో మాట్లాడుతున్నది ఏంటంటే ఆత్మ. ఈ శరీరాన్ని ఉపయోగించుకుని మాట్లాడుతుంది, ఈ నోరుని ఉపయోగించుకుని మాట్లాడుతుంది, ఈ కళ్ళును ఉపయోగించి చూస్తుంది. కానీ మనిషి గుర్తించలేకపోతున్నాడు. ఈ మరణం దేవుడిచ్చాడు కదా, ఈ మరణం లోపుని ఎలా బ్రతకాలి, ఇది గుర్తించలేకపోతున్నాడు. అందుకంటున్నాడు దేవుడు, జీవితాన్ని వదిలి వెళ్ళిపోవడం. మరణం అంటే బ్రతుకుతున్న బ్రతుకుని వదిలి వెళ్ళిపోవడం. ఆదికాండ గ్రంథం 23వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. శారా కనాను దేశమందలి హిబ్రోనను కిరియతబ్బాలో మృతు పొందెను. అప్పుడు అబ్రహాము శారా నిమిత్తము అంగలార్చుటకు, ఆమెను గూర్చి ఏడ్చుటకు నువ్వు వచ్చెను. అబ్రహాం గారి భార్య శారా చనిపోయిందంట. చనిపోవడం అంటే వదిలిపోయింది. ఎవరిని? శరీరాన్ని ఆత్మ వదిలిపోయింది. ఆ శరీరము ఆత్మ ఎవరితో కలిసి ఉందంటే అబ్రహాముతో జీవించింది. అప్పుడు బాధపడుతున్నాడు అంటే వెళ్ళిపోయింది. యోబు గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనంలో కూడా చెప్తున్నాడు చూడండి. 1వ అధ్యాయం 19వ వచనం. గొప్ప సుడిగాలి అరణ్య మార్గముగా వచ్చి ఆ ఇంటి 4 మూలలను కొట్టగా అది ఆ యవ్వనుల మీద పడినందున వారు చనిపోయారు. అంటే మరణం ఎలా వస్తుందంటే, ఒకటి ఈ శరీరం క్షీణించిపోయి మరణం వస్తుంది. ఈ శరీరం ఏదైనా బాధలతో ఇబ్బందులతో పడి ఉన్న మరణం వస్తుంది. అలాగే ప్రకృతి వైపరీత్యాల వల్ల కూడా మరణాలు వస్తున్నాయి. ప్రకృతి వల్ల కూడా మరణాలు వస్తున్నాయి. జ్వరాలు, లేకపోతే అనేక బలహీనతలు, వీటిని బట్టి వస్తున్నాయి. ఇప్పుడు మనం ఇంకా చూస్తే అనేక యాక్సిడెంట్ల ద్వారా మరణాలు కూడా వస్తున్నాయి. అనేక ప్రమాదాల ద్వారా కూడా, యాక్సిడెంట్లు ప్రమాదాల ద్వారా కూడా మరణాలు వస్తున్నాయి. అంటే మరణం ఎలా వస్తుందంటే చెప్పలేము. అది ఎలా నిన్ను దర్శిస్తుందంటే తెలీదు, ఎలా నీ దగ్గరికి వస్తుందో నీకు తెలీదు. కానీ ఆ మరణాన్ని నువ్వు చూడాల్సిందే అంటున్నాడు దేవుడు. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 14-15 వచనాలు. మన ప్రభువైన యేసుక్రీస్తు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి, అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు ఇక్కడ, ఈ గుడారాన్ని త్వరగా విడిచిపెట్టాల్సి ఉన్నది. ఎందుకని? యేసుక్రీస్తు కోసం కష్టపడుతున్నాడే, యేసుక్రీస్తు కోసం సువార్త ప్రకటిస్తున్నాడే. అప్పుడు ఎన్నో ప్రమాదాలు జరిగే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎంతోమంది ఈయన చంపేయాలని చూస్తున్నారు. అందుకే కదా ఈరోజు కూడా ప్రపంచంలో క్రైస్తవులు ఉండకూడదు అనుకునే వాళ్ళు అనేక మంది అయిపోతున్నారు. ఏంటి పరిస్థితులు అంటే వాళ్ళకి తెలీదు, వాళ్ళ ఎదురు చనిపోతారు. అవునా? క్రైస్తవులుగా ఉన్నవారిని చంపేద్దాం అనుకుంటే, ఒకవేళ వాళ్ళు గెలుస్తారు అనుకుంటే, ఒకవేళ వాళ్ళకు కూడా మరణం ఉంది. ఆ మరణం గురించి చెప్తున్నదే దేవుడు. నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని నేను ఈ గుడారంలో ఉన్నంతకాలము ఈ సంగతులను జ్ఞాపకము చేసి మిమ్మును రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. అంటే ఎప్పుడైనా చనిపోతారయ్యా? ప్రమాదమా? ప్రకృతి వైపరీత్యమా? జ్వరమా? బలహీనత? ఇబ్బందుల? పెద్ద వయసు అయిపోయిందా? ఏదో రకంగా మీ దగ్గరికి చేరుతుంది. ఏంటి? మరణం. ఒకవేళ యేసుక్రీస్తు కోసం నేను చనిపోయాను అనుకోండి, క్రీస్తుని ప్రకటించడంలో నేను చనిపోయాను అనుకోండి, నాకు ఒక ధన్యత ఉందంటున్నాడు ఈయన పౌలు గారు. అందుకే కదా అపోస్తులు చాలా వరకు క్రీస్తుని ప్రకటించే నిమిత్తంలో చంపబడ్డారు. ఏం జరిగింది? వాళ్ళు చంపబడ్డారు. సహజంగా వచ్చిన మరణం కంటే బాధ పెట్టి చంపబడ్డారు వాళ్ళు. అంటే దేవుడి విషయంలో వాళ్ళు ఎంత ధైర్యంగా ఉన్నారంటే, వస్తున్న మరణాన్ని కూడా అబ్బా వస్తుంది రా అని ఎదురు చూసి వెళ్ళారు.
మనం వెళ్తామా? లారీ ఎదురొస్తుంది అనుకోండి, ఏయ్ కనపట్లేదా పక్కెళ్ళు అంటాం పిల్లలు. ఏదైనా బండి వచ్చేస్తుంది అనుకోండి స్పీడ్గా, పక్కకు పరిగెట్టుకు వెళ్ళిపోతాం. మీదకి వస్తుంటే ప్రయత్నిస్తాం పక్కకు వెళ్ళడానికి. కానీ యేసుక్రీస్తు నిమిత్తం కష్టపడుతున్న వీళ్ళకి, సువార్తను ప్రకటిస్తున్న వీళ్ళకి, యేసుక్రీస్తు అంటే పడన వాళ్ళు, యేసుక్రీస్తు అంటే వ్యతిరేకించే వాళ్ళు చంపడానికి వస్తున్నప్పుడు వీళ్ళేమి పరిగెట్టలే, పక్కకు పారిపోలే, నిలబడ్డారు. ఆ మరణం వీళ్ళకి ఎలా అనిపించింది అంటే చాలా ధన్యకరంగా అనిపించింది. అది ఆ మరణాన్ని వీళ్ళు రుచి చూశారు. మరొక మాట కూడా చూద్దాం. ఈ మరణం అంటే ఏంటో చెప్పనా? ఈ శరీరం కదలలేని స్థితి. ఈ మరణం తర్వాత ఈ శరీరం పనిచేయదు, వినదో. చెప్పాను కదా మీతోటి, మాట్లాడదు, చూడదని. దాన్ని ఏమంటుంది తెలుసా? చలనము లేనట్టుగా. చలనం లేననే పరిస్థితిని బైబిల్ కూడా తెలియజేస్తూ. ఒకసారి మత్తయి సువార్త 28వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. 28వ అధ్యాయం 4వ వచనం. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారు వలె నుండిరి. చచ్చిన వారు వలె అంటే వాళ్ళకి స్పృహ తప్పిపోయారు. చూడండి, చాలామంది కోమలోకి వెళ్ళిపోయారు అనుకోండి, ఐసీయూలో పెడతారు. ఏమంటారు? ఇంకాడు ఏమంటారు అతన్ని? చెప్పుకోండి, మనం అంటుంటాం కదా, మాటల్లో ఉంటుంటాయి కదా. ఏమంటారు? ఇంకాడు చలనం లేదండి, ఏమి తినట్లేదండి, ఏం తాగట్లేదండి, ఏం మాట్లాడట్లేదండి, చచ్చినోళ్ళ ఉన్నాడండి అంటుంటారు. అంటే చలనం లేని స్థితి. మరణం ద్వారా ఈ శరీరానికి ఏమొస్తుందంటే చలనం ఉండదు, కదిలే స్థితి ఉండదు. మనకు తెలుసు, మనకు తెలీదా? అందరికీ తెలుసు. చచ్చిపోయిన తర్వాత ఈ శరీరం పనిచేయదని తెలుసు. ఈ శరీరం ద్వారా మనం ఏమి పొందుకోవాలని తెలుసు. ఈ శరీరం మనల్ని నడిపించదని తెలుసు. అయినా కూడా ఈ శరీరానికి ఎన్ని హంగులు వద్దుతాం చెప్పండి? ప్రపంచంలో ఎన్ని బట్టల కొట్లు ఉన్నాయి చెప్పండి? మరి ఆత్మకి ఎన్ని కొట్లు ఉన్నాయి చెప్పండి? జాగ్రత్త వినండి. శరీరానికి హద్దులొగుతున్నాయి కదా. సరే, ఒక లిప్స్టిక్కో లేకపోతే ఇంకొకటో, ఒక కలర్, హెయిర్కి సంబంధించిన కలర్లు ఎన్ని ఉన్నాయి? జుట్టుకి ఎన్ని కంపెనీలు ఉన్నాయి? అంటే ఎన్ని కంపెనీలు బతుకుతున్నాయి ఈ జుట్టు పేరు చెప్పుకుని? అవి ఎన్ని కుటుంబాలు బ్రతుకుతున్నాయి? లిప్స్టిక్, ఒక లిప్స్టిక్ పేరు చెప్పుకుని ఎన్ని కుటుంబాలు బ్రతుకుతున్నాయి? అంటే ఆలోచించండి. ఈ శరీరం పేరు చెప్పుకుని అనేక కుటుంబాలు బ్రతుకుతున్నాయి. కానీ ఆత్మను పేరు చెప్పుకుని భౌతికంగా కుటుంబాలు బతకం, కానీ ఆత్మీయంగా బ్రతకగలదు. ఆత్మను నడిపించగలిగే శక్తి కలిగే ఈ ఆత్మ బ్రతకాలంటే ఆ ఆత్మను బ్రతికిస్తే, ఎదుటివారిని బ్రతికిస్తే, రక్షణ వైపు నడిపిస్తే, వాళ్ళు చనిపోయినా కూడా బ్రతకగలరనే స్థితిని వారికి తెలియజేస్తే మనం ఇంకా బ్రతకగలం. వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటారేమో అండి, లోకంలో ఉన్నవారు డబ్బులు సంపాదించుకుంటారేమో, కానీ ఆత్మను బ్రతికించేవారు ఏం సంపాదించుకుంటారో తెలుసా? నిత్య జీవాన్ని. ఇది ఎవరు కొనలేరు, ఇవ్వలేరు, సంపాదించుకోలేరు. వేరేగా మనం సంపాదించుకోవడానికి లేదు. మరణించిన తర్వాత బ్రతకాలంటే ఒకటే మార్గం, క్రీస్తు. మన క్రీస్తును ప్రకటించామనుకోండి, వాళ్ళు బ్రతికారు అనుకోండి, మనకే మార్గం, మనకే అవకాశం ఉందో తెలుసా? మళ్ళీ యేసుక్రీస్తు వారు రాకల్లో మనం లేపుతారు. అదే కదా మన నిరీక్షణ. అంటే ఈ శరీరం గురించి దేవుడు చెప్తున్నాడు, ఇది ఎప్పుడో ఒకప్పుడు వెళ్ళిపోద్దాయా, దీనికోసం నువ్వు పాటుపడొద్దు, ప్రాకులాడొద్దు. అందుకే కదా ఈ శరీరంకు ఉండే చిన్న ఇంట్లోనో లేకపోతే భూభాగంలోనో కొట్లాట్లో ఆ శరీరం ఉండకుండా చంపేసుకోవటాలు. అవునా? చాలామంది ఈ శరీరం లేకుండా ఇంకక్కడ ఉంటాడు. కానీ ఈ శరీరం కోసం కొట్టుకుని ఆ భూభాగాల దగ్గర, ఆస్తుల దగ్గర, లేకపోతే ఇంకొక దగ్గర కొట్టుకుని చనిపోవడం. పోనీ ఇతను సంపాదించుకున్నాడు, అతను చంపేసి ఈడేమైనా పొందుకుంటాడంటే ఈడేది ఒక రోజు దీన్ని వదిలించి వెళ్ళిపోవడం. అంటే ఈ భౌతిక మరణం ప్రతి మనిషికి వస్తుందని దేవుడు తెలియజేస్తున్నాడు. ఆ భౌతిక మరణం లోపు మనం ఎలా బ్రతకాలో దేవుడు ఈ మాటల ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. ఈ భౌతిక మరణం మనం ఏమనుకుంటామంటే భయంగా అనుకుంటాం, కానండి ఇది ఒక ఆశీర్వాదంగా ఎంచుకోమంటున్నాడు దేవుడు. భక్తులు కూడా అలా ఎంచుకున్నారండి. ఆదికాండ గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం. నీవు నేలకు తిరిగి చేరు వరకు
నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. ఇప్పుడు నేలకు మళ్ళీ తిరిగి చేరడం అంటే అర్థం ఏంటి? చనిపోయే వరకు నువ్వేం చేయాలి? కష్టపడి సంపాదించుకోవాలి, కష్టపడి బ్రతకాలి. ఎందుకని? ఆదాము చేసిన తప్పును బట్టి. నిజంగా ఆదాము తప్పు చేయకపోతే మనకు కష్టం లేకపోతేనేమో, ఆలోచిస్తే ఇంత కష్టం లేకపోతేనేమో ఈరోజు బ్రతకడానికి అన్నం వండుకోవడం, తయారు చేసుకోవడం. అప్పటి వరకు ఏమన్నా వండుకున్నారండి వాళ్ళు? ఆదాము అవ్వ ఏమన్నా వండుకున్నారా? అక్కడ కాయ కోసుకుని తెంపుకు తినేవాళ్ళు, ఇక్కడ పండు తెంపుకుని తినేవాళ్ళు, ఇలా బ్రతికేసేవారు. ఎప్పుడైతే పాపం ఎంటర్ అయిందో, ఎప్పుడైతే దేవుని ఆజ్ఞకు అతిక్రమించారో, వెంటనే వీళ్ళు కష్టపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి కష్టపడాల్సిందే. ఇది దేవుడిచ్చిన తీర్మానం. కష్టపడకుండా నేను బ్రతికేస్తానంటావా? సుఖం ద్వారా కూడా నువ్వు మరణానికి వెళ్ళిపోతావు. సుఖపడినోడు పోనీ ఏమన్నా కష్టపడకుండా పని చేయకుండా బ్రతికినోడు ఏమన్నా ఎక్కువ కాలం బ్రతుకుతాడంటే ఆడు ఇంకా ముందే పోతాడేమో. అందుకే నిజమే, చాలామంది చూడండి, చాలామంది అంటుంటారు, ఒరే ఎలా వచ్చిందిరా నీకు షుగర్ అంటే, మా పని సుఖవంతమైన పని రా, ఏసీలో కూర్చోవడం. ఏం పని? ఏసీలో కూర్చుని పని చేయడం. అందుకనే నాకేమొచ్చేసింది? షుగర్లు, బీపీలు. ఎందుకు వస్తున్నాయి? దేవుడు అన్న మాటకు చూడండి, కష్టపడి పనిచేసినోడికి జబ్బులు, జ్వరాలు రావడం కష్టంగా కనబడుతుంటుంది. మీకు తెలుసో లేదో, మీరు గమనిస్తారు. ఇవి కష్టపడేవాడు ఎప్పుడైనా ఎలా ఉంటాడో తెలుసా? షుగర్లో, బీపీలు అడిగి రావు. పార పట్టుకుని, గుణపం పట్టుకుని పని చేసుకునేవాడు, పొలాలు పట్టుకుని పని చేసుకునేవాడు, ఎంతో చెమట వచ్చి కష్టపడుతూ ఉంటారు చూడండి. ఎప్పుడును వాళ్ళకి ఏముండవు, ఈ ఉండవు. ఎందుకని? వాళ్ళు కష్టపడుతున్నారు, దేవుడు చెప్పినట్టుగా ముందుకెళ్తున్నాడు. ఒకవేళ ఈ షుగర్లో, బీపీలు ఈ మధ్యన వచ్చేస్తారు ఏంటి, హార్ట్ అటాక్లో తప్పని ఎగిరిపోతున్నారంటే, అది చిన్నోడో పెద్దోడో, వయసు కలిగినోడో వయసు లేనోడో, డబ్బు ఉన్నవాడో డబ్బు లేనోడు, ఏం అవసరం లేదు. అందుకే మరణానికి ఏ భేదము లేదు. మనకైతే భేదాలు ఉంటాయి, కులమని, మతమని, రంగని, భాష అని, అవునా, ప్రాంతమని. మన ప్రాంతం అంటే ఇంకో ప్రాంతానికి ఇష్టం ఉండదు. మీది ఈస్ట్ కదా, మీది అంతర్వేదిపాలెం కదా, మీది మోరి కదా, మీది ఆంధ్రప్రదేశ్ కదా. రాష్ట్రాల దగ్గరికి వెళ్తే, దేశాల దగ్గరికి వెళ్తే మీది ఇండియా కదా, భేదం కాదు. మీకు ఓ విషయం చెప్పనా? మరణం దగ్గర భేదం లేదు. అమెరికాలో ఉన్నవాడైనా చనిపోవాల్సిందే, ఆఫ్రికాలో ఉన్నవాడైనా చనిపోవాల్సిందే, ఇక్కడ ఇండియాలో ఉన్నవాడైనా, ఏ ప్రాంతపు వాడైనా, ఏ రంగు వాడైనా, ఎంత అందంగా ఉన్నా, ఎంత అందహీనంగా ఉన్నా చనిపోవాల్సిందే. ఇది దేవుడిచ్చిన దారి. ఈ దారిగా వెళ్ళకుండా మనం ఈ దారి తప్పి పరిగెట్టిపోతామంటే, ఒకవేళ లోకంలో బ్రతుకుతున్నప్పుడు మంచిగా బ్రతకకుండా దారి తప్పి బ్రతుకులు ఉన్నాయి కదా. మంచిగా బ్రతకండి అంటే వినకుండా దారి తప్పి బ్రతుకులు ఉన్నాయి. అక్కడ తన ఇష్టానుసారంగా వెళ్తాడు. కానీ మనిషి మార్చుకోలేదో తెలుసా? ఏంటో తెలుసా? మరణం నుంచి దారి తప్పించే అవకాశం భూమి మీద ఈ శరీర మరణం నుంచి లేదు. శరీర మరణం నుంచి లేదు. అందుకనే భక్తులు మరొక మాట కూడా చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, ఈ చనిపోవడం అనేది దేవుని సంకల్పంలో భాగం. ఫిలిప్పీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 21 నుంచి చదువుకుందాం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఎవరో చచ్చిపోతే లాభాలు ఏమైనా వస్తాయి మనకి? పని చేస్తున్నాం, చచ్చిపోయే లాభం వస్తుందా? రాదు. చావైతే లాభం అన్నాడు పౌలు గారు. అయినను శరీరంతో నేను జీవించుండుటయే నాకున్న పనికి ఫలసాధకమైన ఎడల నేనేమి చేయకోరుకుందునో నాకు తోచలేదు. ఈ రెండిటి మధ్య ఇరుకుని పడి ఉన్నాను. ఎందుకని? ఈ శరీరం నన్ను బ్రతికించేదిలా కనపట్ల, ఈ శరీరం నన్ను ఉన్నతంగా నిలబెట్టేదిలా కనపట్ల. అందుకే ఈ శరీరం నుంచి ఎప్పుడు వెళ్ళిపోదామా అని అనుకుంటున్నారంట పౌలు గారు. మనం అనుకుంటాం, అప్పుడేం వయసు అయిపోయిందండి నాకు, మనం చేసి పని కూడా లేదు దేవునితో. చాలామంది వృద్ధాప్యంలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి అడిగితే ఏమంటారు? అప్పుడే చనిపోతాను అనుకుంటున్నావా? నీ పెళ్ళి చూడాలి, నీ మనవడు పెళ్ళి చూడాలి, ఇంకొకటి పెళ్ళి చూడాలి అంటే మరణం వెళ్ళడానికి ఎంతో కొంత భయపడుతూనే వ్యతిరేకిస్తూనే ఉంటున్నారు మనుషులు.
ఈ మరణం గురించి మాట్లాడుతూ మనకి దేవుడు తెలియజేస్తున్నాడు. 24వ వచనం చూడండి. అయినను నేను శరీరమందు నిలిచి ఉండటం మిమ్మును బట్టి మరి అవసరమైనది. పౌలు గారు చెప్తున్నాడు, కొంతమంది నిమిత్తం, కొంతమంది కాపాడబడ్డానికి, కొంతమంది రక్షింపబడ్డానికి, కొంతమంది తప్పింపబడ్డానికి. ఏ మరణం అనేది తప్పించబడ్డానికి? ఆత్మ కాలిపోయే మరణం నుంచి తప్పింపబడ్డానికి నేను ఉండడం మంచిదవుతుంది. లేదంటే నేను వెళ్ళిపోతాను. ఎందుకు చెప్పనా, నిజంగా ఈ లోకంలో బ్రతికి ఉండడమే చాలా బాధాకరంగా అనిపిస్తుంది. మీరు అనుకుంటే ఇదేంటండి ఇలా అంటున్నారు, బ్రతికి ఉండడం బాధ ఏంటండి అంటారు. మీరు గమనించండి, శరీరంతో ఉన్నప్పుడు ఈ లోకాశలన్నీ మన మీద కనబడుతూ ఉంటాయి. ఈ లోకాశలన్నీ మన మీద ప్రభావితం చేస్తూ ఉంటాయి. మనం ఎప్పుడు తొలగిపోతామా, తొలగిపోయేటట్టుగా చేయాలని సాతాను కూడా మన మీద ప్రభావితం చేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే ఈ ఆత్మ శరీరాన్ని వదిలేసిందనుకోండి, మన కోరికలు ఉంటాయా? సాతాను ఏమైనా మనల్ని ఏమైనా చేయగలదా చెప్పండి? ఏ కోరికైనా ఈ శరీరానికి ఉంటుందా? కానీ ఇప్పుడు మంచి షర్ట్ వేసుకోవాలి, మంచి చీర కట్టుకోవాలి, మంచి నగలు వేసుకోవాలి, మంచి ఇల్లు కట్టుకోవాలి, ఇదంతా బ్రతుకుతున్నప్పుడు వచ్చేవే. అందుకే ఈ శరీరం నిష్ఫలమైన శరీరమైనప్పటికీ ఈ శరీరం కోసం మనిషి బ్రతుకుతూ అసలు నిత్య జీవాన్ని మర్చిపోతున్నాడు. అందుకే ఈ మరణం గురించి మనకు తెలియజేస్తున్నది ఏంటంటే, దేవుడు ఇది ఏమాత్రము బాధ అని మీరు అనుకోకండియా. ఈ మరణం బాధ అని అనుకోవద్దు, శరీర మరణం. మీరు అనుకుంటే ఒకవేళ మరణం అనేది బాధగా మీరు ఎంచితే నిత్య జీవం అనే గొప్ప జీవితాన్ని మీరు పోగొట్టుకుంటారు. అందుకే భక్తులు చాలామంది కూడా ఏంటో తెలుసా, ఈ మరణం ఆనందంగా ఎంచుకున్నారు, ఈ మరణం సంతోషంగా స్వాగతించారు. పౌలు గారు కూడా అదే మాట్లాడాడు అక్కడ. ఇంకో మాట చూద్దాం. ఈ మరణం, ఈ శరీరం కోరికల నుండి విడుదల. వాక్యాన్ని చూపిస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. వారితో కలిసి మనమందరము శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు. శరీర కోరికలు నెరవేర్చుకోవాలంటే ఏముండాలి? శరీరం ఉండాలి. మరణంతో ఏమొస్తుంది? శరీరం నుంచి విడుదల. చూడండి, చాలామంది ఏదన్నా బాధలు బట్టి లేకపోతే బలహీనతలు బట్టి పీడింపబడుతూ కాలు ఇది ఇరిగిపోయింది అనుకోండి, సరైన స్వస్థత కలగట్లేదు అనుకోండి, ఎంత బాధపడతారో తెలుసా? చచ్చిపోతే బాగుండి, ఈ శరీరం వదిలేస్తే బాగుండి అనుకుంటారు. అంటే ఈ శరీరంలో ఉండే ఎంత ఆనందం మనిషి పొందుతున్నాడో అంతకంటే బాధ కూడా ఈ శరీరం ద్వారా ఉంది. పౌలు గారికి అది తెలుసు. ఎంత ఆనందం అయితే నేను పొందుకోబడుతున్నానో, ఎంత ఆనందమైతే ఒకవేళ నా శరీరంలో ఉండాలో అది మిమ్మును బట్టి ఉండాలి. ఎందుకంటే మిమ్మల్ని రక్షించడానికి నన్ను ఉంచాడు దేవుడు. ఒకవేళ ఈ శరీర కోరికలు తీర్చుకున్నాను అనుకోండి, నేను ఎక్కడికి వెళ్ళిపోతాను? నరకం వెళ్ళిపోతాను. అందుకంటున్నాడు, మనమందరము శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలనే స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రులమై. అంటే ఈ శరీరంతో ఉన్నప్పుడు ఏ ఉగ్రత మన మీద ఉంటుందో తెలుసా? దేవుని ఉగ్రత ఉంటుంది. ఎలా చెప్పండి? మరణించిన తర్వాత మన మీద ఉగ్రత ఉండదు. మరణించిన తర్వాత మనం ఎవరు ఏం చేయలేరు. చూడండి, ఎవరినైనా బ్రతికుండగా చంపేయగలరు, కానీ చచ్చిపోయిన శవాన్ని ఏం చేయగలుగుతాడు? చెప్పండి. పాతి పెట్టడం తప్ప ఏం చేయగలరు? ఏమైనా బాధ ఉంటుందా శరీరానికి? ఏదైనా గుచ్చితే నొప్పి వస్తుందా? బాధ పెడుతుందా? ఉండదు. అందుకంటున్నాడు, ఈ శరీరం ఏమీ చేయలేదా అప్పుడు. అందుకే ఆ మరణం గురించి మీరు తెలుసుకోవాలి. ఆ భౌతికమైన మరణం గురించి మీరు తెలుసుకోగలిగితే శారీరకంగా ఈ యొక్క ఆత్మతో ఈ శరీరం నడుస్తున్నప్పుడు మీకు ఎలాంటి విషయాలు తెలియజేయాలో దేవుడు తెలియజేసి బ్రతకడానికి మనల్ని నడిపిస్తున్నాడండి. చూద్దాం, మరొక మాట కూడా చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం. భక్తులు ఏమన్నారో తెలుసా? 7-8 వచనాలు చూడండి. గనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి. ఎప్పుడైనా ఉంటుందా మనకి ఇలాంటి ఆలోచన?
చనిపోకముందు బ్రతుకుతున్నప్పుడు నేను దేవునికి దూరంగా ఉన్నాను, నేను వెళ్ళిపోవాలంటే నాకు మరణం రావాలి అని ఎప్పుడైనా ఆలోచన కలిగి ఉందా మనకి? మనం ఆలోచించం. కానీ భక్తుడికి తెలుసు ఏంటి, ఇది దేవుణ్ణి నన్ను దూరంగా ఉంచేది ఏది? ఈ శరీరంలో ఉన్నంతకాలం. ఈ శరీరాన్ని విడిచిపెట్టామనుకోండి, ఎవరికి దగ్గరగా అవుతాం? దేవునికి దగ్గర అవుతాం. అదే అంటున్నాడు, ఈ శరీరంలో ఉన్నంతకాలము కనుక ఈ దేహంలో నివసించుచున్నంతకాలము ప్రభునకు దూరంగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యం గలవరమై ఉన్నాము. ఎందుకు? నేను ఏదో ఒక రోజు మరణిస్తానయ్యా, దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను. నేను ఏదో ఒక రోజు ఈ యొక్క ప్రాంతాన్ని వదులుతానయ్యా, ఈ శరీరాన్ని వదులుతానయ్యా, నాకు దేవుడు ఉన్నాడు. నేను దేవుని దగ్గరికి వెళ్ళిపోయాను అనుకో, ఈ బాధలు, ఇబ్బందులు, ఇక్కట్లు ఏమీ లేవు. దాని గురించి నాకు తెలియజేయడానికి దేవుడు ఇష్టపడుతున్నారు. ఆ శరీరంలో ఉన్నప్పుడే ఏమొస్తాయో తెలుసా? అనారోగ్యాలు. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, మా ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. బాహ్య పురుషుడు కృషించడం ఏంటి? బాహ్య పురుషుడు ఎవరు, అంతర పురుషుడు ఎవరు? జాగ్రత్తగా గమనించండి. అంటే మీలో, నేను అనే నాలో ఇద్దరు పురుషులు ఉన్నారు, స్త్రీ అనే మీలో ఇద్దరు స్త్రీలు ఉన్నారు. అదేంటి కొత్తగా మాట్లాడుతున్నారు ఏంటి పాస్టర్ గారు అని అనుకోవచ్చు. దేవుడు మాట్లాడుతున్నాడు, ఆంతర్య పురుషుడు, బాహ్య పురుషుడు అని ఇద్దరిని చూపిస్తున్నాడు. ఒక్కరిలోనే ఇద్దరిని చూపిస్తున్నాడు. ఇది ఎప్పుడైనా మీకు తెలుసా? ఎప్పుడు ఆలోచించలేదు. ఒక్కరిలోనే ఇద్దరిని ఎలా చూపిస్తున్నాడో తెలుసా? ఆంతర్య పురుషుడు అంట అభివృద్ధి పొందుతున్నాడంట, బాహ్య పురుషుడు అంటే బాహ్య శరీరానికి ఏమొస్తాయి? రోగాలు, అనారోగ్యాలు, బాధలు ఎవరికి వస్తాయి? ఈ శరీరానికి. మరి ఆత్మకు వస్తున్నాయా? చూడండి, మీకు అప్పుడప్పుడు జ్వరాలు వచ్చి పడుకున్నప్పుడు నేను లెగిసి నడిచేద్దామన్నా ఓపిక వచ్చేస్తుంటుంది, కానీ శరీరం ఒప్పుకోదు. అమ్మో లేగలేను అంటే అక్కడ ఇద్దరు పనిచేస్తున్నారు, శరీర పురుషుడు, ఆంతర్య పురుషుడు. ఆత్మేమో, అందుకే ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరం కేవలము నిష్ప్రయోజనం. ఈ శరీరానికే వస్తాయి బాధలు, ఈ శరీరానికి వస్తాయి జబ్బులు. మీరేమనుకుంటారంటే దేవుడు అన్నవాడు ఈ శరీరానికి జబ్బులు రాకుండా చేస్తే దేవుడు అవుతాడండి అంటారేమో. దేవుడు ఈ శరీరం నుంచి ఎప్పుడు విడుదలై నా దగ్గరికి వస్తారా, ఎప్పుడు నాతో ఉంటారని ఆశగా చూస్తున్నాడు ఆయన. మనం అనుకుంటాం ఈ జబ్బు సరిపోవాలి, ఈ జ్వరం వెళ్ళిపోవాలి, ఈ బాధలు వెళ్ళిపోవాలి, ఈ ఇబ్బందులు వెళ్ళిపోవాలి. భక్తులు తెలుసండి ఇవన్నీ. అందుకే పౌలు గారు అంటున్నాడు, ఈ శరీరం ఎప్పుడు విడిచిపోతానో అదే నాకు ఆనందం, ఫలదాయకం అంటున్నాడు. ఈ మరణం ద్వారా సంతోషం వాళ్ళకి కలిగింది. ఎందుకు? వాళ్ళకి దేవుడు అంటే అర్థమైంది, దేవుడంటే దేవుడిచ్చిన బ్రతుకు అర్థమైంది, దేవుడిచ్చిన ఈ మరణం గురించి వారికి తెలిసింది. వారు ధ్యానించారు దేవుణ్ణి, వారు తెలియజేసుకున్నారు, దేవుని ద్వారా వాళ్ళు నేర్చుకున్నారు, దేవుని ద్వారా వాళ్ళు తెలుసుకుని బ్రతికారు, చూపించారు ఈరోజు మనకి. అందుకే మనకు తెలియజేస్తున్నాడు ఈ బ్రతుకు యొక్క విలువ, ఈ మరణం యొక్క గొప్పతనం. ఆ మరణం నుంచి ఎవ్వరూ తప్పించలేరండి. మీరు ఎన్ని చెప్పినా గమనించండి. ప్రపంచంలో అత్యధికులు, గొప్పవారు, డబ్బున్నవారు, జ్ఞానవంతులు కొంతమంది అంట ఒక దేశం గుర్తులేదు కానండి, మళ్ళీ ఈ శరీరం బ్రతికించగలిగే జ్ఞానం మనిషికి వస్తుందని కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి ఈ శరీరం పాడవకుండా కొన్ని రసాయనాలతో దాచిపెడుతున్నారు. ఉంది, మీరు యూట్యూబ్లో కానీ నెట్లో కానీ చూస్తే తెలుస్తుంది. అంటే ఈ శరీరం మళ్ళీ బతికించేయాలని ఆశ మనిషికి. చూడండి, ఈ శరీరం గొప్పదా, రాబోయే శరీరం గొప్పదా? చూడండి, నిజంగానే ఆ శరీరాన్ని బ్రతికించారే అనుకోండి ఉదాహరణకి, మళ్ళీ ఆ శరీరానికి ఏమొస్తుంది? జబ్బులు వస్తాయి, జ్వరాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి కదా ఈ భూమి మీద. మరి ఎందుకండి మనిషికి అర్థం కావట్లే ఇప్పటికీ. ఈ శరీరముతో ఈ ఆత్మ ఉన్నంతకాలము ఏదో ఒక లోకంలో బాధ వస్తూనే ఉంటాయి. ఈ లోకంలో విడిచెళ్ళిన తర్వాత వచ్చే జీవితం గురించి వాళ్ళకి వద్దు.
అంత గొప్ప జ్ఞానాన్ని చెప్పేదే బైబిల్ అండి. విడిచి వెళ్ళిన తర్వాత కూడా నీ బ్రతుకు గురించి నేర్పేదే దైవ గ్రంథం. ఆ మాటలు తెలుసుకున్నవాడు, అర్థం చేసుకున్నవాడే గొప్పవాడు అవుతాడు, దేవుడు లేపే శక్తివంతుడు అవుతాడు. అది తెలుసుకోవాలండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము. ఈ శరీరంతో ఉన్నప్పుడు ఎన్నో కష్టాలండి, బాధలండి, ఎన్నో ఇబ్బందులండి. అయినా కూడా ఈ శరీరం కోసం ప్రోకలేటే. ఈ శరీరంతో బ్రతకడానికి ఆశే. ఏ డాక్టర్ బాగా బ్రతికిస్తున్నాడు, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈ జబ్బు తగ్గుతుంది. ఎన్ని పరిశోధనలండి, ఎంతమంది డాక్టర్లండి, ఎంతమంది సైంటిస్టులు అండి ఈ శరీరం కోసం పరిశీలించేవాళ్ళు. తెలుసా మీకు? ప్రపంచమంతా డబ్బు దేనికి వెచ్చిస్తుందో తెలిసి ఎక్కువ వైద్యానికి. ప్రపంచంలో ఎక్కువ డబ్బు వ్యయింపరిచేది మనిషి దేనికంటే వైద్యానికి మాత్రమే. ఆనందాలకు కూడా కాదు, సంతోషాలకు కూడా కాదు. ఎందుకు? ఈ శరీరాన్ని తిరిగి బ్రతికించుకోవాలనే ఆశ. కానీ దేవుడు అంటున్నాడు, చచ్చిపోతావా నువ్వా? చచ్చిపోతావు. దీని మీద అంతా ఆశ పెట్టుకోవద్దు. నేను ఇచ్చిన భూమి మీద నీకు ఇచ్చిన కాలమే నువ్వు ఉంటావు, తర్వాత వదిలి వెళ్ళిపోతావు. చూడు, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. శోధన సహించువాడు ధన్యుడు, అతడుకు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన కిరీటము పొందును. మనం అనుకుంటున్నాం ఈ బాధలో పోతే బాగుండు, ఈ బాధల్లో పోతే బాగుండు అనుకోవట్లే. బాధలు పోతే బాగుండు, బాధల్లో నేను పోతే బాగుండు అని అనుకోము. బాధలే పోతే బాగుండు అనుకుంటే దేవుడు అంటున్నాడు, ఈ బాధల్లో శోధనలో సహించేవాడు ధన్యుడు. అలాంటి వాడు వాడు దేవుని కీడు విషయమై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవకిరీటము పొందును. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక. ఎవడైనాను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుతున్నానని అనకూడదు. మరి ఎవరి చేత శోధింపబడుతున్నాం? మనం నేర్చుకున్నాం కదా. మనం ఎవరు మనల్ని శోధించేది, ఎవరు మనల్ని బాధ పెట్టేది, మనల్ని ఇబ్బంది పెట్టేది అంటే సాతాను, దేవుడు కాదు. అంటే ఈ శరీరంలో ఉన్నప్పుడు ఎవరి చేత శోధింపబడతాం మనం? సాతాను చేత. ఈ శరీరం లేనప్పుడు సాతాను మన దగ్గర రాగలదా? మనకు తెలీదు. సాతాన్ని విడిచిపోయే స్థలం ఒకటి ఉంది. అదేది? ఈ శరీరం విడిచి మనం వెళ్ళిపోతే సాతాను మన దగ్గరికి రాలేదు. అవునా? ఆలోచించండి. సాతాను ఒకవేళ నిన్ను బాధ పెట్టాలన్నా, నిన్ను మరల కొల్పబడాలన్నా, నిన్ను ఆశలు చూపించి ఇక్కడ లోకంలో బాధించాలన్నా, నష్టం చేయాలన్నా, నిన్ను కృంగిపోయేటట్టు చేయాలన్నా, నిన్ను ఒకవేళ అధికారం తీసుకుని నిన్ను బాధ పెట్టాలన్నా ఎక్కడ అవకాశం ఉందంటే ఈ శరీరంలో ఉన్నప్పుడు. దేవుడు అంటున్నాడు, ఈ శరీరం వదిలేవనుకో నీ దగ్గరికి ఎవరు రారు? సాతానికి అధికారం మన మీద ఉండదు. ఇప్పుడు ఎవరికి ఉంది అధికారం? సాతానికి అవకాశం ఉంది. మనల్ని బాధించే అవకాశం, మనల్ని పట్టుకునే అవకాశం, మనల్ని మరల కొల్పే అవకాశం, మనల్ని దేవుని మార్గం నుంచి తప్పించే అవకాశం. మనం భయపడుతున్నాం ఏంటండి? భక్తులు ఎవరు భయపడలేదండి. అలాగా భక్తులు ఎవరు ఈ మరణం కోసం భయపడలేదండి. అది మనకు అర్థం కావాలి. ఈ శరీర మరణం ఒకవేళ ఈ ఆత్మ నుంచి విడుదల ఈ శరీరానికి కలుగుతుందేమో, కానీ మనం ముందుకు నేర్చుకున్నాం ఆత్మీయ మరణం ఈ శరీరంతో కూడా మరణంలోకి తీసుకుపోద్ది. ఈ శరీరంకి వచ్చే మరణం ఒకవేళ ఈ లోకం నుంచి ఎడబాటిస్తుందేమో, కానీ దేవుడి నుంచి దూరం మాత్రం చేయదు. అందుకే భక్తులు నేను ఎప్పుడు చనిపోదునా అని థ్రిల్లర్. భక్తులు చచ్చిపోవడానికి, మరణానికి ఏమండి, ఒకవేళ నలుగురు ఉన్నారనుకోండి, ఎవరిని చంపేద్దాం, ఒకరిని చంపేయాలని అన్నాడు అనుకోండి, ఆ రాజు వచ్చి ముందు నన్ను ప్లీజ్ నన్ను ఏమని అడిగారు? నన్ను చేసి. ఎందుకని? రాబోయే జీవితం గొప్పది ఉందని తెలుసు వాళ్ళకి. ఒకవేళ ఇటు చంపేస్తున్నా, ఇతను చంపేస్తున్నా, నన్ను ఈ శరీరం నుంచి చంపుతాడు తప్ప ఆత్మను ఏం చేయలేడు. ఆ మాట చూద్దాం ఒకసారి. శరీరమును చూడండి, లోకాసు వార్త 12వ అధ్యాయము చదువుకుని ముగించేసుకుందాం. మనం ఎవరికి భయపడతాం? ఎవడన్నా కత్తి తట్టుకుని వచ్చేస్తున్నాడు అనుకోండి భయపడతాం.
ఎవడన్నా ఏదైనా వాహనం వేసుకుని గుద్దడానికి వస్తున్నాడు అనుకోండి, భయపడిపోతాం. దేవుడు ఏమంటాడు తెలుసా? చూడమాట లూకాసు వార్త 12:5 ఎవనికి మీరు భయపడవలనో మీకు తెలియజేయుదును. నువ్వు ఎవరికి భయపడాలో నేను చెప్తున్నానే అంటున్నాడు. ఎవరికి భయపడాలి? ఎవనికి మీ చంపిన తరువాత నరకంలో పడద్రోయ శక్తి గలవానికి. మరి మనం ఎవరికి భయపడతాం? ఎవడైనా చంపేస్తాను రోయ్ అన్నాడు అనుకోండి, గజగజ వణికిపోతాం. వాడు నన్ను చంపేస్తానన్నాడు, వాడు నన్ను కొట్టేస్తానన్నాడు. మత్తయి సువార్త 10:28 మరియు ఆత్మను చంపనేరక, వచ్చారా అక్కడికే? చూసారా? దేహమునే చంపు వారికి భయపడకుడి కానీ. అంటే ఈ మనుషులు ఏం చేయగలరో తెలుసా? శరీరాన్ని మాత్రమే చంపగలరు. మనిషికి ఉన్న శక్తి ఏంటో తెలుసా? ఒకవేళ అది దేవుడు ఇవ్వాల్సింది అనుకోండి, అయినను దేవుడు అనుమతి ఇవ్వకపోతే ఎవడో కూడా ఏ మనిషిని ఏమీ చేయలేరు. ఒకవేళ మీకు ఏదైనా బాధ వస్తుందంటే ఇతర వల్ల ఎవరైనా మనల్ని బాధ పెట్టేవారుగా చంపేవారు ఉన్నారనుకోండి, మీరు వాళ్ళకి భయపడొద్దు అంటున్నాడు. దాన్ని గెలిచింది ఎవరో తెలుసా? అపోస్తులు. వాళ్ళకి భయపడ్డారా? కొరడాలతో కొట్టబడినా చంపబడినా ఈ శరీరం కదా పాడైపోయేది అనుకుని ఎంతో సంతోషంగా వెళ్ళిపోయారంట. భయపడకుడి కానీ. ఎవరికి భయపడాలి మరి? ఒకవేళ మీరు భయపడితే భయపడవలను అని ఎవరి గురించి ఆలోచిస్తున్నాం? చూడండి అక్కడ మాట, ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయువానికి మిక్కిలి భయపడుడి. ఆత్మని దేహాన్ని కూడా ఎవరు నశింపజేయగలరు? శక్తి ఎవరికి ఉంది? అంటే మనుషులకి ఒకవేళ ఈ శరీరాన్ని పాడు చేసే శక్తి ఉందేమో, కానీ ఆత్మను కూడా పాడు చేయగలిగిన, బాధ పెట్టగలిగే శక్తి ఎవరికి ఉందో తెలుసా? దేవునికి. ఈ శరీరం పోయినా మళ్ళీ తిరిగి చేయగలిగిన శక్తి ఎవరికి ఉంది? దేవుడికి ఉంది. ఈ ఆత్మను మాత్రం బాధ పెట్టలేరు ఎవరు, ఆత్మను చంపలేరు. అందుకే చాలామంది ఆలోచిస్తూ ఉంటారు, ఈ ఆత్మ వ్యక్తుల విషయాల్లో వాడిని తీసేయాలి, వాడిని లేపేయాలి అని ప్లానింగ్లు ఎత్తుంటారు. ఇంతకుముందు బాగా జరిగాయి అనుకోండి, ఇప్పుడు కొంచెం తగ్గినాయి. ఇప్పటికీ అక్కడక్కడ ఉంటున్నాయి. మన పరిస్థితులు చూస్తుంటే కొంతమంది పిల్లల్ని, లేకపోతే ఇతరులని, లేకపోతే భార్యని, భర్తని, ఇలాంటి పరిస్థితులు ఎన్నో చూస్తున్నాం మనం లోకంలో. వాళ్ళందరూ చంపుతున్నాం అనుకుంటున్నారు, కానీ వాళ్ళు చంపుతుంది ఆత్మని కాదు. ఎవరిని? శరీరాన్ని. అందుకే దేవుడు అంటున్నాడు, నువ్వు వాడికి భయపడొద్దు. ఎందుకు? నాకు భయపడన్నాడు దేవుడు. ఎందుకు భయపడాలి దేవునికి? ఈ మరణం నీ శరీరాన్ని పాడు చేస్తుంది, కానీ ఆత్మను పాడు చేయదు. కానీ ఆత్మను పాడు చేసే శక్తి నాకుంది అంటున్నాడు దేవుడు. అంటే ఈ భౌతిక మరణం మనం భయపడాల్సిందా? భౌతిక మరణం కూడా స్వాగతించిన వారు అపోస్తులే కాదు, పితరులు కూడా ఈ భౌతికమైన మరణానికి ఏమాత్రం బాధపడలేదు. వాళ్ళ మరణకాలంలో చెప్పిన సంగతులు చూస్తే వాళ్ళు ఏమీ భయపడలేదు. మరి మనమేంటి భయపడుతున్నాం అంటే అర్థం కాలేదేమో. ఇంకా మనిషికి మరణం యొక్క విషయం అర్థం కాలే. దాన్ని అర్థం చేయడానికి దేవుడు గ్రంథంలో ఇన్ని విషయాలు మనతో చెప్తున్నాడు. మీకు అర్థమైందా ఇప్పుడు ఈ మరణం అంటే ఏంటో? ఈ మరణం అంటే ఈ శరీరం ఈ లోకంలో మట్టిలో కలిసిపోవడం, ఆత్మ ఈ శరీరం నుంచి విడిపోవడం. ఒకవేళ మనిషి ఈ శరీరాన్ని చంపగలడు, కానీ ఆత్మను చంపడలేని విషయాన్ని మనం తెలుసుకోవడం. ఈ మరణం, ఒకవేళ మరణంలో ఈ శరీరం పాడైపోద్దేమో, కానీ ఆత్మ ఏమీ పాడవదని తెలుసుకోవడం. ఈ మాటలన్నీ ఆత్మకు సంబంధించిన మాటలేనండి. ఈ మాటలన్నీ ఈ ఆత్మను, నీలో కనబడని ఆత్మ ఉందే, ఆ ఆత్మను బ్రతికించే మాటలు. అంటే ఆత్మ కూడా చచ్చిపోద్దా? నరకంలో చచ్చిపోతుంది, బాధపడుతుంది. అందుకే ఈ మాటలు ముందుగానే నీకు తెలియజేస్తున్నాడు దేవుడు. బ్రతికించు, అనేక మందిని నీతో దేవుని వైపు నడిపించు. భయపడకండి, ఎప్పుడైనా వచ్చేదే నాతో సహా, అంతేనా? ఎప్పుడైనా అక్కడికి వెళ్ళిపోతాం. రుచి
కూర ఉప్పగా ఉందో చప్పగా ఉందో రుచి చూస్తాం కదండి. అలా రోజు వండిన కూరలు రుచి చూస్తామేమో కానీ మరణాన్ని ఒక్కసారి రుచి చూస్తాం. ఆ రుచి చూసిన తర్వాత తిరిగి మళ్ళీ రుచి చూడడానికి అవకాశం లేదు. కానీ రుచి చూడాల్సిందే, పక్కా తీరాల్సిందే. ఇది దేవుడు ఇచ్చాడు తీర్మానం. అయితే ఈ దేవుడి తీర్మానంలో మనం ఏం చేయాలి? తల ఉంచుకుని వెళ్ళాల్సిందే. నేను రా, ఈ మనిషి ఎంత గొప్పవాడైనా జ్ఞానవంతుడైనా దేవుడు నన్ను ఏం చేస్తాడులే అని అనుకున్నావా? ఒక విషయంలో నువ్వు తప్పుకోలేవు, లోకంలో తప్పించుకోలేవు. మరీ ప్రాముఖ్యమైన విషయం, ఈ లోకంలోంచి నిన్ను వెళ్ళిపోయేటప్పుడు నువ్వు తప్పించుకోవాలి. ఈ మరణం కూడా దేవుని చేతిలోనే ఉంది. ఈ శరీర మరణం కూడా దేవుని చేతిలోనే ఉంది. జాగ్రత్త. మరణం రకాలు కూడా మీకు ఒకసారి చెప్పాను. ఇప్పుడు మరణం రకాలు అంటే ఎలా మరణాలు వస్తాయని ఇప్పుడు చాలా కాలమైంది చెప్పి దేవుని చిత్తం మీద మరొకసారి జ్ఞాపకం చేస్తాను. దేవుడి మాటలు మన వీడికిలో ఫలింపజేసి మనల్ని బలపరిచి దేవునిలో నడిపించును కాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, మహోన్నతమైన నీ మాటలు మా హృదయాలకు అగోచరములనైనా ఈ ఆలోచనలు వాటికి మేము నిజంగా ఈ లోకంలో ఆలోచించగలిగితే నీ మాటలు చాలా గొప్పవి. వాటిని పరిశీలించడానికి ఈ మట్టి మెదడు సరిపోదు నాయనా. నీ ఆత్మ నడిపింపు మాత్రమే కావాలి. ఇంతవరకు మాతో మీ పరిశుద్ధాత్మ సహాయంతో మాట్లాడారని నమ్ముచు, మీరు మాత్రమే మహిమ పొందుకుంటున్నారని నమ్ముచు ఉన్నాం. మీకు స్తోత్రములు నాయనా. విన్న ప్రతి మాట మా అందరి హృదయాల్లో బలపరిచి ముద్రించి మీరే మహిమ పొందుకోండి. శక్తినివ్వండి, జ్ఞానాన్ని ఇవ్వండి. మరింతగా మీలో బలపరచబడగలిగే జ్ఞానాన్ని మాకు నేర్పించి మీరే మహిమ పొందుకోమని, మీతో మీ సహవాసంలో తండ్రి ఇలా కొనసాగిపోయే జీవితాన్ని మరింతగా మాకు అని సహాయం తెచ్చమని వినని పిల్లలందరికీ మీ యొక్క ఆత్మ నడిపింపునిచ్చి ఆ మాటల్లో ఏమాత్రము దుష్టుడెత్తిపోకుండా హృదయాల్లో భద్రపరుచుకుని ధైర్యంగా నీలో బ్రతికే జ్ఞానాన్ని దయచేయమని యేసుక్రీస్తు వారి పేరట ఇచ్చిన ప్రార్థన ప్రతి మాలికను వేడుకొచ్చున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. వందనాలండి అందరికీ.